ఎంత దాకా వెళ్తున్నాం మనం ఎప్పటి నుంచో ఈ దేశంలో జరుగుతున్న అరాచకాన్ని మనం ఇవాళ మాట్లాడుతూ ఇన్నాళ్ళు ఎన్ని మాట్లాడలేకపోయాము. నరేంద్ర మోడీ వచ్చినాక మాట్లాడగలుగుతున్నాం కానీ కనీసం ఇంతవరకు. ఒక జెరూసలేంకి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వెళ్ళటానికి ట్రావెలింగ్ ఖర్చులు ఇస్తారు. ఒక ముస్లింది వాళ్ళ హజ్ యాత్రకి వెళ్తే ఇస్తారు. మరి నా వాడు కాశీ యాత్రకి వెళ్తే డబ్బులు కట్టాలి. చిట్టిబాబు గారు, ఇప్పుడు ప్రతిదానికి డబ్బులే. కొబ్బరికాయ కొట్టాలన్నా, చీర పెట్టాలన్నా, ఈవెన్ విజయవాడలో రీసెంట్ గానే వెళ్ళాను నేను, గాజులు తీసుకోవడానికి కూడా 100 పెట్టు 200 పెట్టు ఇలా అడుగుతుంటే ఇంకెవరు వెళ్తారండి? అదే మరి వాళ్ళ అన్ని ఖర్చులు 10,000 30,000 ఇస్తున్నారు. జెరూసలేం వెళ్తే 60,000 ఇస్తున్నారు. మక్కాకి వెళ్తే నేను 20,000 ఖర్చు పెట్టుకో నేను కట్టాలి, నేను 20,000 వెళ్తే. ఈ వ్యవస్థ ఏంటి? దేవాలయం డబ్బులేమో ప్రభుత్వం తీసుకుంటుంది, చర్చి డబ్బులును దర్గా డబ్బులును వాళ్ళ ఇష్టం. దాని లెక్క అడిగేవాళ్ళు ఎంత వస్తుంది ఏమొస్తుంది ఏం చేస్తారు లెక్క అడిగేవాళ్ళు. ఇక్కడ దేవాలయం అయితే అనాపైసలతో సహా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏంటది? ఈ డబ్బులతోటి ఈ దేవాలయంలో వచ్చిన ఆదాయం, ఈ దేవాలయంతో వచ్చిన ఆదాయాలతోటి ఈ వాళ్ళ మదర్సాలు నడిపిస్తున్నారు. ఈ దౌర్భాగ్యం ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది నిలదీసి అడిగే నాదుడెవడు? ఇంకా మనం నిన్న సభ జరిగింది, ఆ సభలో ఒక్కరు మాట్లాడలేదు వీటి కోసం, ఏదో మొక్కుబడిగా చెప్పారు తప్ప ఇది గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడాల్సిన ఈ ఇష్యూలు మాట్లాడు. అందుకని నేను మహాసభను కూడా నేను అది మీరు సక్సెస్ అంటే బిగినింగ్ కూడా సక్సెస్ గా అడుగుకుంటాను అందుకే నేను అది అసలు విషయం ఏంటి? హిందూ ధర్మానికి హిందూ దీనికి జరుగుతున్న అన్యాయం ఏంటి? అసలు బేసిక్ పాయింట్. ఆ బేసిక్ పాయింట్ వదిలేసి ఉన్న ఇవన్నీ ఏంటి? బేసిక్ పాయింట్ మీద పోరాటం లేదు. బేసిక్ పాయింట్ చేశారు కదా చిట్టిబాబు గారు, వాళ్ళు కూడా ఒక రోడ్ లైన్. మధుసూదన్ గారు, అంటే వీళ్ళంతా అడుగుతున్నట్టు నిజంగా ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కావాలా? అలా కాదు. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే హిందువుల పైన ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా హిందువులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, మైనారిటీలు ఎందుకు మెజారిటీలుగా మారుతున్నారు, మెజారిటీలు ఎందుకు మైనారిటీలు అయిపోతున్నారు? వీటన్నిటికీ మూల సూత్రం ఒకటే రాజకీయం. రాజకీయ నాయకులు ఎప్పుడైతే మైనారిటీలను ఓట్ల బ్యాంకులుగా చూశారో ఆ రోజే వాళ్ళు బలవంతులయ్యారు. కానీ అంతకంటే ఎక్కువ నెంబర్ కదా హిందువులు. ఆయన చెప్పిన పాయింట్ ఇంకోటి మించి ఇంకో పాయింట్ చెప్తాను సార్. ఆయన చెప్పిన దానికి ఇంకా తర్వాత మించి ఇవాళ మనకు నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నిజమైన భారతీయులు ఎప్పుడు పరిపాలించడం మొదలెట్టారు అనుకుంటున్నారు? 2000లో 1919 అంతవరకు ఈ దేశాన్ని పాలించింది దొంగ గాంధీలు, దొంగ హిందువులు, దొంగ భారతీయులు. ఈ నెహ్రూ ఫ్యామిలీ భారతీయుల కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన గైజీ ఖాన్ తమ్ముడు గంగాధర్ని పేరు మార్చుకుని కాశ్మీర్లో ఉంటే కాశ్మీర్లో గంగాధర్ని పేరు మార్చుకుని అక్కడ నెహ్రా అనే కాలువ దగ్గర వేసుకుని రూపం గెటప్ మార్చుకుని పండిట్కి అవతారం ఎత్తే అక్కడ కొడుకైన మోతీలాల్ నెహ్రూ ఒక ముస్లిం లాయర్ దగ్గర పనిచేశాడు. ముస్లిం లాయర్ దగ్గర పనిచేస్తే ముస్లిం లాయర్ చనిపోతే ఆయన రెండో భార్య ఆ రెండో భార్యని మోతీలాల్ నెహ్రూ పెళ్లి చేసుకున్నాడు. మోతీలాల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి అప్పటికి ఆవిడకి బిడ్డ పుట్టున్నాడు. ఆ బిడ్డ నెహ్రూ పుట్టింది 2 ముస్లిమ్స్కి కాదు. వీళ్ళు ఆ సంతతి శంకర ఈ దేశాన్ని నిజాలమ్మా నువ్వెందుకు కంగారు పడతావు? అదే చెప్తా, అదే ముస్లిమ్స్ కంగారు పడరు. మనం ఎందుకు నిజాలు చెప్తాను కంగారు పడేది? నిజం ఇది, పచ్చి నిజం. ఈ దేశానికి ద్రోహం జరిగింది. ఈ ముస్లిమ్స్ రాష్ట్రాన్ని వాడి మూడో పెళ్ళం పుట్టినవాడు జిన్నా, మా అమ్మాయి అతనికి 4 పెళ్ళాలు. మోతీలాల్కి 4 పెళ్ళాల్లో 3వ పెళ్ళం జిన్నా, ఇంకో పెళ్ళం కాశ్మీర్ పని మనిషిని కాశ్మీర్లో సర్వెంట్ మేడిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి పుట్టినవాడు కాశ్మీర్ అతను. ఈ దేశాన్ని వీళ్ళు 3 భాగాలుగా చించి వాళ్ళకు పంచుకున్నారు, దాయాదులకు పంచుకున్నారు. ఈ దేశానికి పరమ నీచమైన ద్రోహం చేసింది ఈ నెహ్రూ కుటుంబం. ఆ నెహ్రూ కుటుంబం చూసినాక హిందువుల్ని చీల్చి నాశనం చేసి ముస్లిం ఓట్లు. అందుకని వాడు రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఐఎమ్ ఏ ముస్లిం, మై పార్టీ ఈజ్ ఎ ముస్లిం అని చెప్పి ఓపెన్ గా అన్నాడు. ఎంత దమ్ముంటే అంటాడు ఆ మాట ఈ దేశంలో అన్నాడు. మనం నోరు మూసుకుని వింటున్నాం. అదే ఇప్పుడు సార్ చెప్పింది సరే, హిస్టరీ స్పీక్స్ ఎవ్రీథింగ్.
సో ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానండి. ఇవాళ హిందూ శంకారావం వచ్చిందన్న, బీజేపీ బలపడుతోంది అన్న, ఎన్డీఏ గవర్నమెంట్ ట్రయో అంటే హ్యాట్రిక్ కొట్టిందన్న, వీటన్నిటి వెనుక ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మైనారిటీలను ఓట్ల బ్యాంకులుగా మలుచుకొని కాంగ్రెస్ ఎప్పుడైతే ఎదగడం మొదలుపెట్టిందో సేమ్ సూత్రాన్ని పాటించి బీజేపీ హిందువులను కూడా కాస్త అట్రాక్ట్ చేసి వాళ్ళని కన్సాలిడేట్ చేయడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు వాళ్ళని మేల్కొల్పారని అంటారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సెక్యులర్ ముసుగులో ఆలయాల ఆదాయాన్ని ధ్వంసం చేస్తున్నారు అవి ఇవి అని అంటున్నారు. సో వీటన్నిటికీ కూడా సమాధానాలు ఎవరు చెప్పాలి? ఎండోమెంట్ అనేది ఎవరి చేతిలో ఉంది? గవర్నమెంట్ చేతిలో ఉంది. సో గవర్నమెంట్ షుడ్ స్పీక్ అవుట్. ఎంతో భూములు ఉన్నటువంటి ఆలయాలకు కూడా ఇవాళ ధూపదీప నైవేద్యాలు లేవు. వాటి స్కీమ్ కూడా పెట్టారు. ఇప్పుడు పౌరోహిత్యానికి అన్నిటికీ స్కీములు పెట్టారు. కానీ ఏ స్కీములు సక్రమంగా నడుస్తున్నాయి? వీటన్నిటి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంతో పాటు ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ సంఘం అని వాళ్ళు ఏదో కార్యక్రమం పెట్టింటే అనంత శ్రీరామ్ వెళ్ళి తన మైలేజ్ కోసం, తన ఉనికి కోసం ఒక్క కాంట్రవర్షియల్ లేవని చేస్తే నేను ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు సినీ పరిశ్రమ గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన కవి అనంత శ్రీరామ్గా కాదు ఎందుకు రిప్రజెంట్ చేయాలి? ఎందుకు సారీ చెప్పాలి? మీరు అక్కడికి వెళ్ళింది దేనికి? హిందూ పరిరక్షణ హిందూగా మీరు వెళ్ళారు. మీరు ఆ థియరీ గురించి మాట్లాడండి. హిందూయిజం ఎలా డౌన్ అయిపోతుందో మాట్లాడండి. అంతేగాని ఒక వర్గాన్ని టార్గెట్ చేసి అంటే అక్కడ కూడా ఏంటి టు ఎర్న్ సమ్ క్రేజ్ అది వద్దు అంటున్నా. ఇప్పుడు మీకు పురాణ ఇతిహాస కావ్యాలు అన్నారు, మీరు కొంతవరకు మీరు కొంతవరకు చదువుకుని ఉండొచ్చు. అనంత శ్రీరామ్ అంటే కనుక అక్కడ ఒక ఎంటిటీ ఉంది కదా, ఆయన ఒక లిరిసిస్ట్, సినీ పరిశ్రమలో అంత ఇంత పేరు గడించిన వాడు. ఇప్పటికీ పాటకు 2 లక్షలు 3 లక్షలు పెడితే తప్ప పాటలు రాయను అన్నటువంటి కవి అతను. సో అతను ఈ మాట మాట్లాడడం వెనక ఆయన మోటివ్ ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? నిజంగా హిందువుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారా లేదా తను ప్రోట్రేట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారా? అది ఇక్కడ అంటే తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం, తనను తాను మ్యాగ్నిఫై చేసుకోవడం, ఒక వేదికను తన కోసం ఉపయోగించుకోవడం, ఇవి తప్పు. ఆయన సార్ అన్నట్టు నిజంగా అనంత శ్రీరాముకు చిత్తశుద్ధ హిందువుల గురించి మాట్లాడినాడైతే షారూక్ ఖాన్ వాడు రెండో కారణం, ఆ కారణం అరిటాకులో సున్నం రాసి శివుడు దీన్ని అవమానపరిచాడు, అమీర్ ఖాన్ చేశాడు. అప్పుడు మాట్లాడాలి హిందూ దేవుళ్ళ గురించి అమీర్ ఖాన్ షారూక్ ఖాన్ చేసేప్పుడు అడగాలి. నిజంగా హిందూ పరిరక్షణ కోసం మాట్లాడితే అది కూడా మాట్లాడాలి. ఇది ఎలా ఉంచితే ఇప్పుడు దేవాలయాలు అన్నీ కూడా ఒక్కో దేవాలయానికి బోర్డు అంతా